అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అహల్యతో ఒక పాట 4 కబుర్లు. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలండి. నాకు అనిపిస్తూ ఉంటుంది మన పెద్దవాళ్ళు చాలా చక్కగా ఈ పండగలన్నీ డిజైన్ చేశారేమో అని అనుకుంటూ ఉంటాను. అంటే ఏమి నైవేద్యాలు పెట్టాలి, ఆ మాసంలో ఏమి దొరుకుతాయి, ఏమి నైవేద్యాలు పెట్టాలి, తర్వాత ఎలా అందరూ కలవాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా డిజైన్ చేశారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. చక్కగా పాలు, కృష్ణుడికి పాలు, వెన్న, పెరుగు, అటుకులు ఇవన్నీ పెట్టి మనం పూజిస్తాం కదండి. అవన్నీ పిల్లలకి ఎంతో మంచివన్నమాట. ఆ కృష్ణాష్టమి రోజు చక్కగా తల్లులు పిల్లల్ని చక్కగా కృష్ణుడు ఆకారంలో వాళ్ళని అలంకరించి వాళ్ళని ఒక స్కూల్స్కి కానీ బయట ఏదన్నా ఫంక్షన్స్ కానీ తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఒక సోషల్ మూమెంట్ పిల్లలకు పరిచయం చేయటం అన్నమాట. ఎంత చక్కగా ఉంది కదా అది. ఆ పిల్లల్లో కూడా చిన్నప్పటి నుంచి ఒక స్టేజ్ ఎక్కి వాళ్ళు చిన్న ప్రదర్శన ఇచ్చినా పర్వాలేదు, నిలబడి చిన్న కృష్ణుడు పోజ్ ఇచ్చినా సరే వాళ్ళకి ఎంతో కాన్ఫిడెన్స్ జీవితంలో పెరుగుతుంది. వాళ్ళు ముందుకు వెళ్తారు బాగా అని నేను అనుకుంటూ ఉంటాను అన్నమాట. అలాగే మన పెద్దవాళ్ళు చక్కగా ఈ వరలక్ష్మి వ్రతంలో శనగలు పంచటం అందరూ ఆయనాల్లో, ఆ శనగలు తింటే మన ఒంటికి మంచిదని, అట్లాగా వినాయక చవితికి ఉండ్రాళ్ళని, తాలికలని ఇవన్నీ చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా తింటే చాలా మంచిది ఆరోగ్యానికని. తర్వాత ఈ పందిళ్ళు వేసి వినాయక చవితికి, దసరాకి వీటన్నిటికీ చేయడం, ఇవన్నీ కూడా ఒక సోషల్ మూమెంటు ఒక కమ్యూనిటీలో పెరిగేలాగా చూశారు మన పెద్దవాళ్ళు అని నేను అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఈ కృష్ణాష్టమికి కూడా ఉట్టి కొడతారండి. నా చిన్నప్పుడు ఒక్కొక్క వీధిలోనూ అలా ఉట్టి కొడుతూ ఉండేవారు. ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ అక్కడ కలుసుకుని చాలా సరదాగా చాలా ఉత్సాహంగా చేసేవారు అనమాట. ఇప్పుడు అవి ఉన్నాయో లేవో నాకు తెలీదు. నాకైతే మాత్రం ఎక్కడా కనపడటం లేదు. ఇప్పుడు పిల్లలు మాత్రం సినిమాలకు వెళ్ళి అక్కడ హీరో ఉట్టు కొడితే కూర్చుని విజిల్స్ వేస్తారు. ఏది కూడా వాళ్ళకి మూమెంట్ లేదనమాట శరీరానికి. వెళ్ళిపోయి కూర్చోవడం, ఒక టీవీలో చూడటం, లేకపోతే థియేటర్లో చూడటం, ఇవే అయిపోయి వాళ్ళకి ఒక మూమెంట్ లేకుండా అయిపోతుందేమో అని నా ఉద్దేశం అంతే ఇది. మరి మీరు దీనికి ఏమంటారో మీరు ఏకీభవిస్తే మాత్రం నాకు ఒక లైక్ చిన్నది కొట్టండి. ఉంటాను. ఇక పాటలోకి వెళ్ళిపోదామా. ఈరోజు ఆ చిన్ని కృష్ణుడి మీద అన్నమాచార్య కీర్తన ఒకటి పాడి వినిపిస్తాను. విని ఆనందిస్తారని ఆశిస్తున్నాను. అన్నమయ్య రచన, కాపీ రాగం, ఆదితాళం. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి, కథలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి, కథలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు. పుట్టేయపుడి చతుర్భుజాలు శంఖు చక్రాలు ఎట్టు ధరించెనే ఈ కృష్ణుడు. పుట్టేయపుడి చతుర్భుజాలు శంఖు చక్రాలు ఎట్టు ధరించెనే ఈ కృష్ణుడు. ఇట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు. ఇట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి, కథలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు. వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిటను తీంచగాను ఇచ్చగించి వినుచున్న శ్రీకృష్ణుడు. వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిటను తీంచగాను
ఇచ్చగించి వినుచున్న శ్రీ కృష్ణుడు ముచ్చటాడి దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు ముచ్చటాడి దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు కొదదీరావరి నందగోపునకు యశోదకు ఇదిగో తా బిడ్డడాయి ఈ కృష్ణుడు కొదదీర మరి నందగోపునకు యశోదకు ఇదిగో తా బిడ్డడాయి ఈ కృష్ణుడు అదన శ్రీ వెంకటేశుడై అలమేల్ మంగళూడి ఎదుటనే ఉన్నాడు ఈ కృష్ణుడు అదన శ్రీ వెంకటేశుడై అలమేల్ మంగళూడి ఎదుటనే ఉన్నాడు ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు కథలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు కథలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు నా పాట కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరే పాటతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు.